హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైన్స్ విత్ సుజాత. ఈరోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ యాసిడ్ అండ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ 10th క్లాస్ కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్ లెసన్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి సంబంధించిందంటే స్టమక్ నుంచి జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యే HCl గురించి. ఈ HCl స్టమక్లో కొన్ని మేజర్ ఫంక్షన్స్ని చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్ ఫామ్లోకి మార్చి వాటిని డైజెస్ట్ చేస్తుంది. అలాగే మన బాడీలోకి ఏమైనా హార్మ్ఫుల్ జెమ్స్ ఎంటర్ అయినప్పుడు వాటిని కిల్ చేసి మన బాడీని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేసి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే స్టమక్ నుంచి రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి చాలా పవర్ ఉంటుందంట. ఎంత అంటే బోన్స్ని కరిగించేంత, అలాగే ఎనీ మెటల్ని ఏ మెటల్ అయినా కరిగించేంత పవర్ ఉంటుందంట. మరి ఇంత పవర్ ఉన్న HCl మన స్టమక్లో రిలీజ్ అయితే జీర్ణాశయంలో అది ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే జీర్ణాశయం లోపల మ్యూకస్ సెల్స్ ఉండడం వల్ల ఆ సెల్స్ మ్యూకస్ని ప్రొడ్యూస్ చేసి స్టమక్ లోపల ఒక లేయర్ని, ఒక పొరని ఫామ్ చేస్తాయి. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ స్టమక్ని HCl నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది రీజన్. ఇప్పుడు మనం చేయబోయే ఈ ఎక్స్పెరిమెంట్ జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యే HCl, దీని యొక్క ప్రభావం జీర్ణాశయం గోడలపైన ఎలా ఉంటుంది అని. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ 2 ఫ్రెష్ లీవ్స్, 2 వాచ్ గ్లాస్, యాసిడ్, డ్రాపర్ అండ్ వాజ్లైన్. నెక్స్ట్ ఈ లీఫ్లో 1 లీఫ్ తీసుకొని దానికి మనం సెలెక్ట్ చేసుకున్న వాజ్లైన్ని ఆ లీఫ్ నిండా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ లీఫ్ని జీర్ణాశయం లాగా అంటే స్టమక్ లాగా ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఈ వాజ్లైన్ మ్యూకస్ మెంబ్రెయిన్గా, అంటే మ్యూకస్ సెల్స్ రిలీజ్ చేస్తాయి. మ్యూకస్ రిలీజ్ చేసి ఆ జీర్ణాశయం లోపల ఒక లేయర్గా ఫామ్ అవుతుంది కదా మ్యూకస్ మెంబ్రెయిన్, అలా మ్యూకస్ మెంబ్రెయిన్గా ఇమాజిన్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లీఫ్ పైన వాజ్లైన్ అప్లై చేయకుండా ప్లెయిన్గా అలాగే వదిలేసి ఈ 2 లీవ్స్ మీద మనం యాసిడ్ని అప్లై చేయాలి. ఇక్కడ చూస్తున్నట్టు ఇది ప్లెయిన్ లీఫ్ మీద యాసిడ్ అప్లై చేస్తున్నాం కదా, ఇలాగే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ వాజ్లైన్ అప్లై చేసాం కదా ఆ లీఫ్ మీద యాసిడ్. ఈ యాసిడ్ అనేది ఇది కాన్సన్ట్రేట్ కదా, ల్యాబ్ది కాదు. ఇక్కడ మనం వాష్రూమ్ని, టాయిలెట్స్ని క్లీన్ చేసే యాసిడ్ని నేను యూజ్ చేశాను. ఇదైతే బెటర్గా ఉంటుంది. పొరపాటున మన మీద పడ్డా కూడా అదంతా డేంజర్ ఏమీ ఉండదు. సో మనం టాయిలెట్స్ని క్లీన్ చేసే యాసిడ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాజ్లైన్ అప్లై చేసిన లీఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు. అంటే ఇక్కడ వాజ్లైన్ స్టమక్లోని మ్యూకస్ మెంబ్రెయిన్ లాగా వర్క్ చేసింది. అంటే వాజ్లైన్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లీఫ్ పైన మనం వాజ్లైన్ అప్లై చేయలేదు కాబట్టి కలర్ చేంజ్ అయింది. దీని యొక్క ఎఫెక్ట్ మ్యూకస్ మెంబ్రెయిన్ లేకపోతే ఇలా ఉప్పోతుంది అనమాట మన జీర్ణాశయం. సో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది జీర్ణాశయాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో వాజ్లైన్ని కూడా ఆకును అలాగే ప్రొటెక్ట్ చేసింది అని ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అర్థం. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో and do subscribe. Thank you.